హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ 365. సో మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉండాలి, ఇది మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి. నేను నిన్న మా ఫ్యామిలీతో ఈ జాతరకు వెళ్ళాను. సో ఇది వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద జాతరగా చెప్పుకుంటారు. అంటే కుంభమేళ తర్వాత ఇంకా ఇదే అన్నట్టు. దగ్గర దగ్గర 3 కోట్ల నుంచి 4 కోట్ల మంది జనాలు వస్తుంటారు ఈ జాతరకి. ప్రతి 2 సంవత్సరాలకి జాతర జరుపుకుంటారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, వచ్చేసి గట్టమ్మ తల్లి దేవస్థానము, గేట్వే ఆఫ్ మేడారం అంటారు. అంటే మేడారంకి వెళ్ళే ముందు అందరూ ఇక్కడికి వచ్చేసి వెళ్తారు అన్నట్టు. సో జనరల్గా ఈ మేడారం ప్లేస్ ఎక్కడ అంటే మన తాడ్వాయి మండలంలో ఉంది. అది వచ్చేసి ములుగు డిస్టిక్లో ఉంది. సో మీకు వరంగల్ అందరికీ ఐడియా ఉంది కదా, వరంగల్ నుంచి అక్కడికి అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు అన్నట్టు. సో సమ్మక్క సారలక్క అంటే వాళ్ళు వనదేవతలు అన్నట్టు. వాళ్ళ యొక్క గొప్పతనానికి చాటి చెందింది మేడారం సమ్మక్క జాతర అన్నట్టు. మీరు స్టోరీ ఉంటుంది చూడండి మొత్తము. సో వాళ్ళని ఎందుకు అంతమంది అలా కొలుస్తారు కోయవాళ్ళు అని చెప్పేసి. సో ఒకప్పుడు అంటే కాకతీయులు వాళ్ళని ఆక్రమించారన్నట్టు కోయవాళ్ళని. సో వాళ్ళ రైట్స్ వాళ్ళకి తిరిగి తీసుకురావడం కోసమే పోరాడింది వీళ్ళు సమ్మక్క సారక్క అన్నట్టు. సో అలా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ గద్దెలు ఉంటాయి అన్నట్టు, అక్కడ అందరూ దర్శనం చేసుకుంటారు. సో బెల్లము అంటే జనరల్ జాగరి అంటారుగా, బెల్లము దాన్ని బంగారంగా కొలుస్తారు. కోయ వాళ్ళకి అది చాలా చాలా ప్రసిద్ధి చెందింది అన్నట్టు. అంటే వాళ్ళకి అసలు దొరకదంట అది, అందుకని వాళ్ళు దాన్ని బంగారంలో కొలిచేవాళ్ళు అన్నట్టు ఒకప్పుడు. సో అందుకనే ఇక్కడ దాన్ని ప్రసాదంగా వాడుతారు అన్నట్టు. సో మీరు చూస్తున్నారు కదా, ఇది అంటే జాతర అనేది మనకి ఇప్పుడు 28, 29, 30, 31 స్టార్ట్ అవుతుంది ఈ నెలలో. కానీ ముందే అందరూ అంటే అప్పుడు దేవతలను తీసుకొస్తారు అన్నట్టు, వనదేవతలను. సో అయినా కానీ ఇప్పుడే ముందే చూసారు కదా ఎంత జనాలు ఉన్నారు, లక్షలాది మంది అన్నట్టు. ఎక్కడి నుంచో వస్తుంటారు అందరూ. సో చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు జనరల్గా ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా ఇక్కడ రీసెంట్గా అన్ని మాడిఫికేషన్ చేస్తున్నారు. అది చాలా చాలా ఇబ్బంది కలిగిస్తుంది చాలామందికి. కొద్ది మేనేజ్మెంట్ బాగాలేదు. రోడ్డు కూడా ఒక పర్టికులర్ స్టేజ్ వరకు బాగుంది, తర్వాత అంతా దుబ్బ ఉంది, అంతా మట్టి దుమ్ము అంతా. సో కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంది, చూసుకొని వెళ్ళండి అందరూ. చాలా దూరంలో వెహికల్స్ పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో మీరు ఇక్కడ వచ్చేసి జంపన్న వాగు అని కూడా ఉంటుంది. సో జంపన్న వచ్చేసి మన సమ్మక్క యొక్క కొడుకు అన్నట్టు. సో సమ్మక్క యొక్క కూతురు సారలమ్మ. సో అలా స్టోరీ ఉంటుంది, మీరు చూడండి. సో అక్కడికి వెళ్ళేసి మేము అలా యాటను కోసుకున్నాం ఇక, అంటే మొక్కేసి అదొక అందరూ అలా చెప్తూ ఉంటారు కదా, మొక్కితే మంచిది అని చెప్పేసి. సో చాలామంది అలా కోరికలు తీరుతూ ఉంటాయి. సో అక్కడికి వచ్చేసి చాలామంది చాలా కోరికలు కోరుకుంటారు. సో కంపల్సరీ జరుగుతాయి అన్నట్టు. అందుకని చెప్పేసి అందరూ నమ్మి మళ్ళీ ప్రతి 2 సంవత్సరాలకు వస్తూ ఉంటారు అన్నట్టు. సో అలా వెళ్ళేసి యాటను అలా కూసుకొని వచ్చేసి వండుకొని తిన్నాము. సో అలా అదే ఎంజాయ్మెంట్ అన్నట్టు అక్కడ. అది ఇక అంటే అన్ని ప్యూర్ డివోషనల్ వైబ్స్ ప్లస్ అన్ని ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. సో కంపల్సరీ విజిట్ చేయండి ఈ ప్లేస్. థ్యాంక్ యూ.